వెయ్యండి బాబు వేయండి. 100కు 200, 200కి 400. వేయండి రే రే. చూస్తారేంట్రా? వేయండిరా. చెట్టు మీద 100, మొత్తం మీద 200, చేతి మీద 200. చెట్టు మీద మళ్ళీ 100. ఎక్కడున్నాయండి వాళ్ళు గుళ్ళు చేసుకుంటా? ఎత్తుతున్నా ఎత్తు. ఎత్తుతున్నా ఎత్తు. ఎత్తుతున్నా. పడింది. అమ్మ మంగళగౌరి. ఒరేయ్, నా డబ్బులు రా. ఒరేయ్, నా డబ్బులు ఇచ్చేళ్ళండి రా. నిన్నేరా రేయ్. రేయ్, నా డబ్బులు ఇవ్వండి రా. వామ్మో. ఏరా అప్పు కట్టడానికి డబ్బులు లేవు గాని ఆట ఆడడానికి ఎక్కడి నుంచి వచ్చినాయి బే? మీ అప్పు తెచ్చడానికి ఆట ఆడుతున్నాను. ప్రజలు డబ్బులు మొత్తం ఎత్తుకెళ్లారు. నీ అబ్బా. అప్పు కట్టడానికి రాదు గాని ఎదురు సమాధానం చెప్తావా? ఏయ్, అప్పు కట్టడానికి డబ్బు లేకపోతే టైం ఇస్తా, అంతేగాని అబద్ధాలు ఆడావనుకో తాట తీస్తా. అప్పు కట్టడానికి రాదు గాని జూదం ఆడతావురా? అమ్మా రేయ్, నేను దెబ్బలు తింటా కూర్చుంటే నీకు నవ్వులాటగా ఉందారా? అది కాదన్నా, నువ్వు 50,000 తీసుకొని మహా అయితే ఒక 6 నెలలు అవుతుందా? అవును. 6 నెలలకే నేను ఈ రేంజ్లో కుమ్మిందంటే ఆ మూర్తిగాడు 3 లక్షలు తీసుకొని 4 సంవత్సరాలు అవుతుంది. వాడిని ఏ రేంజ్లో కుమ్ముతుందా అని. రేయ్, అవును రో. నన్నే ఈ రేంజ్ లో కుమ్మిందంటే ఇంకా మూర్తి గారు దొరికితే వాడిని ఏ రేంజ్ లో కుమ్ముతుందో రో. ఏంట్రా హీరో ఎంటర్ అవుతుంటే హీరో బైక్ కట్టెట్టావు? హీరో సైకిల్ దొరక్క. అయ్యి బాబాయ్ కౌంటరా? అవును, నీ కౌంటర్కి నా బేరం. ఏందే? ఏం లేదు, 4వ తారీఖు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, 4 మైక్ సెట్లు కావాలి. 4 మైక్ సీట్లు కావాలంటే షాప్కి వచ్చి అడగాల. ఇలా సెంటర్లో అడ్డంగా బైక్ ఆపలేదు తప్పకే. ఈడిది పెద్ద మూర్తి గారు మీరా? లేదు, మైకిల్ జాక్సన్ రా. ఆఫ్టర్ మైకిల్ రంట తిప్పుకుని మీరు మైకిల్ జాక్సన్.
ఆఫ్టర్ ఆల్ మైకులు అద్దె తిప్పుకునే వాళ్ళని అంత చీప్ గా మాట్లాడతావేంట్రా? ఒరే మాలాంటి వాళ్ళు మైకులు అద్దె తిప్పకపోతే రోజుకి ఎన్ని షూటింగ్లు అయిపోతాయి, ఎన్ని నాటకాలు అయిపోతాయి తెలుసా? తెలియదండి. అసలు మైకిల్ జాక్సన్ మూన్ వాక్ చేయాలంటే మైక్ కావాలా? మోడీ గారు మనందరితో మనస్ఫూర్తిగా మాట్లాడాలంటే మైక్ కావాలరా? ఎరా నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే పొలిటీషియన్ దగ్గర పరిగెత్తుకుంటే వెళ్తావు, అదే పొలిటీషియన్ ప్రాబ్లం వస్తే మా మైక్ ముందర పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే వాళ్ళు ముద్ద లేకపోయినా బతుకుతారు, కానీ మా మైక్ ముందు మాట్లాడకపోతే ముద్ద దిగదు వాళ్ళకి. కోట్లు ఖర్చు పెట్టి గెలుస్తారు ఎమ్మెల్యేలు, వాళ్ళ అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష మైక్ ఉన్న నడుక్కుంటారా, అవసరం అయితే మైక్ కోసం కొట్టుకుంటారా. సినిమా హీరోలు అంటే బాగా ఇష్టం కదా నీకు? ఇష్టమేనండి. అబ్బా మూతిగారు వాళ్ళ ఆడియో ఫంక్షన్కి వస్తే మా మైక్ ముందే మాట్లాడాలా, ఎందుకంటే వాళ్ళు మామూలు మాట్లాడితే పక్కోడికి కూడా వినిపించదు. అదే మైక్ ముందు మాట్లాడావు అనుకో పక్కూరోడికి కూడా వినిపిస్తుంది. అదిరా మా మైక్ గొప్ప. అలాంటి గొప్ప మైకులు అద్దె తిప్పుతా నీలాంటి యాదవులను పనిలో పెట్టుకున్నావంటే మేము కూడా గొప్పే. ఇంకెప్పుడు మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతారా ఎర్రి పప్ప. సారీ మూర్తి గారు, తప్పు అయిపోయిందండి. గుడ్ రా, గుడ్ గుడ్. కానీ మీకు మాత్రం బ్యాడ్. ఇందా మంగళవారం వచ్చేళ్ళిందండి. మంగళ గురించి రే నాకు వచ్చిందిగా ఆ పక్కలో ఫంక్షన్ ఉంది, వెళ్ళొస్తాను. షాప్ జాగ్రత్త చూసుకో, ఎగరద్దు. ఏంది ఇదేంటి మంగళవారం పేరు చెప్తే అన్ని అర్జెంటీడికి. ఏమే టిఫిన్ పెట్టవే. ముందు మీరు రెడీ చేయండి, తర్వాత పెడతా. అంటే ఇంకా రెడీ కాలేదా? ఇదేంటి సంక్రాంతి గంగిరెద్దులా తయారైంది? ఇంటికి ఎక్కడికే ప్రయాణం? దొంగల్ని పట్టుకోవడానికి. దొంగలైనా దొడ్లో పరిపాలు పెట్టాలన్నా ఒక టైం ఉంటుంది. ఇప్పుడు పోతే ఎవరు దొరుకుతారు? నేను వెళ్ళేది డబ్బు దొంగతనం చేసి దొంగల్ని పట్టుకోవడానికి కాదు, అప్పుడప్పుడు ఎగ్గొట్టు తిరుగుతున్నా దొంగనా కొడుకుని పట్టుకోవడానికి. వాళ్ళైతే అసలు దొరకరు, అవసరమైతే విదేశాలు కూడా పారిపోతారు. సుబ్బారావు దీనమ్మా ఇదొచ్చిందా? సుబ్బారావు ఎవరు? నేన్రా మంగళగౌరిని. ఏ మంగళ గౌరి? ఆ కళ్ళు కాంపౌండ్ లో కళ్ళు సీసాలు ఏరుకుంటుంది చూడు, ఆ మంగళ గౌరా? సీసాలు ఏం లేవులే, హెల్ప్. నీ అబ్బా సుబ్బిగా రారా బయటికి. నీకోసారి చెప్తే అర్థం కదా, వస్తున్నావు. మంగళ గౌరి అంటే మీరా? ఆంటీల్ని సప్లై చేసే వాళ్ళవును, నీకు నేనాంటీనేట్రా యాదవ్ సచ్చినోడా. అప్పుడప్పుడు ఇవే ఆంధ్ర బ్యాంకులో ఆర్డర్లకు అప్పిస్తున్నారంట కదా మేడం, వెళ్ళి తెచ్చుకోండి. చెప్పు తెగుద్ది యాదవ్ జోకులు వేసావంటే. నా దగ్గర అప్పగా తీసుకుని డబ్బులు ఇవే. ఓ అయ్యా, మంగళవారం ఇచ్చేస్తాను లేండి. మంగళవారం ఇలేదనుకో బుధవారం వచ్చి బుద్ధొచ్చేలా కొడతా. బుద్ధి వచ్చినా పర్లేదు కానీ బ్లడ్ రాకుండా ఉంటే చాలు. బంగారు కోడి పెట్ట వచ్చనండి, ఏ పాప ఏ పాప ఏ పాప్. పాపని పాడితే పేప వచ్చిందండి. నమస్కారం మంగళగౌరి గారు, ఏంటి ఇలా వచ్చారు? ఇంట్లో చక్రం ఏమైనా అయిపోయిందా? కొట్టానంటే చక్రొచ్చి పడిపోదు యాదవాని. ఏడ్రా ఆడేడి? పక్క ఊర్లో ఫంక్షన్ వెళ్ళాడండి. డబ్బులు ఇవ్వడం తెలియదు కానీ ఫంక్షన్లు మాత్రం బాగా వెళ్తారా. చెయ్యి, ఫోన్ చేయడానికి. ఒక నిమిషం ఆగండి, చేస్తాను. ఇది వచ్చేటప్పుడు నాకు పడిపోయేలా ఉంది. రింగ్ అవుతుందండి. స్పీకర్ ఎట్టు. ఆ చిన్నది ఎట్టమంటారా పెద్ద ఎట్టమంటారా? అజ్జి బాబోయ్. ఫోన్లో ఎట్రా పోరంబోకి యాదవాని. హలో హలో మూర్తి గారండి? లేదు, ఆరునాయన మూర్తిని మాట్లాడుతున్నాను. ఏమన్నా వస్తుంది? ఎర్రజని పాట వేసుకుంటారా? పెద్ద బండేస్తుంది యాదవ్ అని, ఎర్రజెండా కూడా యాదవ్. అది కాదండి, మంగళ గారు వచ్చారండి. వచ్చిందా? అర్జెంట్కి ఇంటికి బట్టలు తీసుకుంటారు, ఉతికేసిపోద్ది. ఏట్రా నీ బట్టలు ఉతకాలా? నువ్వు ఇక్కడికి రారా, నిన్ను ఉతుకుతా. అయిందా? నన్ను ఎందుకులేండి, నా బట్టలు ఉతకండి చాలు. రే మూర్తి! అబ్బా, దీని క్యాక్ కర్ణ పేరు బయలుపోయిందిరా నాయన. రే మూర్తి, నేను నీకు మంగళవారం వరకు టైం ఇస్తున్నా. అప్పట్లోగా నా అప్పు డబ్బు కట్టలేదనుకో నేనొచ్చి నీ చావు డప్పు కొడతా. నువ్వు భయపెడితే భయపడ్డానికి నేనేమన్నా పాలు తాగే పిల్లలు అనుకున్నావా? మూర్తి, మైక్ సెట్ మూర్తి, వాత మోగిపోద్ది నీ అక్క. నువ్వు ఇక్కడికి రారా, నీ తలరాత మారిపోద్ది. నా తలరాత మారడం కాదే, నేను ఆడకొస్తే మీ తాత దగ్గర పంపిస్తా. రేయ్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావురా. నేను ఇలాగే మాట్లాడతానే, ఏం పీక్కుంటావు పీక్కున్నా మైక్ లో వైరు. ఎక్కడున్నా చెప్పరా, ఇప్పుడే వస్తా. నువ్వు ఆడే ఉండవే, 5 నిమిషాలు వచ్చి నీ ఎంత చూస్తా. రారా, నీ షాప్ లోనే ఉన్నారా? నువ్వు భగవద్గీత పెట్టరా, నేను వచ్చి దాని చెవిలో శంఖం ఊతుంది దాని అక్క. వీడియో పెట్టమంటారా ఆడియో పెట్టమంటారా? నువ్వు ఆడియో పెట్టి, నువ్వు నేను వచ్చి వీడియో చూపిస్తా దానికి. చూపిద్దు గానీ. అరవకు.
ఈ ఆమె వస్త్రం ఉండు. ఈ సెల్లు ఇది మొన్న కొనండి వాయిదాల్లో ఆ మూతికి రాని. జీతం కూడా తెలియదు. వాడు వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేస్తాను. అరిచరిచి అలసిపోయారు, మంచినీళ్ళు ఏమైనా తాగుతారండి? రక్తం తాగుతారా? అయ్యో ఇందాడి మేకం కోసారు, ముందు వచ్చిన తాగేవారు, ఇప్పుడు నేలపలు అయిపోయింది, నాగలంటే కష్టం. ఎక్కువ విసిగించావనుకో నీ రక్తం తాగుతాను. అమ్మడి అమ్మి తాయినా తాగుతుంది. దీని ఎందుకు వచ్చింది మనకి? ఇది ఇంకా రాలేదేంటి? 5 నిమిషాల్లో వస్తా అన్నాడు, అరగంట అయినా రాలేదు. ఎక్కడికి వెళ్ళాడ్రా? భయం పోవడానికి బారుకి వెళ్ళి ఉంటాడండి. ఆడు భయం పోవడానికి బార్కి వెళ్ళినా, ధైర్యం కోసం జిమ్కి వెళ్ళినా, ఇక్కడికి వచ్చాక హాస్పిటల్కి వెళ్తాడు. చేయరా ఫోను. అంబులెన్స్ కండి. మూర్తిగాడికి బే. స్విచ్ అయిపోతుంది. ఎప్పుడు మైకులు ఆఫ్ చేసిన మూతికడు మీ దెబ్బకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఆడు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా సాయంత్రానికైనా ఇక్కడ రాకుండా పోడు. అప్పటిదాకా ఇక్కడే ఎయిటింగ్ చేస్తా. ఇలా వెయిటింగ్ చేసి పక్కకి పెయింటింగ్ వేద్దాం, డబ్బులు వస్తాయి. అబ్బా దేవుడా, దీని బారి నుంచి అలా హలో? ఎక్కించాను. ఆ? నాన్నొచ్చారా? ఇప్పుడే వస్తున్నాను. రేయ్, ఆ మూర్తిగాడికి చెప్పు, నాకు కనపడ్డాక ఇంకెవ్వడికి కనపడ్డాని. ఎందుకంటే ఇద్దరు కలిసి లేచిపోతారా? ఏం కూసావురా? చచ్చావురా? చావు చావరా? చావు. దేవుడు నువ్వు ఉన్నావు దేవుడా. అవును భక్త, నేనున్నాను. మూర్తి గారు, మూర్తి గారు మీరు ఎప్పుడు వచ్చారు? ఎప్పుడో వచ్చాను రా, పైన ఉన్నాను. అయితే మొత్తం ఏం చేశారనమాట. ఇంకెందుకు వచ్చినా ఇక్కడి నుంచి పారిపోండి మీరు. పిచ్చోడా, పోరాడిపోవడమే కానీ పారిపోవడం ఈ మూర్తికి తెలియదు. ఏదైతేనే పోవడానికి అయితే ఫిక్స్ అయ్యారు కదా. సర్లే కానీ అందరూ ఫోన్లో మంగళగౌరిని చంపేస్తాను నరికేస్తాన్నారే, ఆడదానిలో పైన దోకున్నారే. నరం లేని నాలుగు పని చేసిన తీజికి నరాలను చేతులు పనిచేయురా. బో ఇందాక మంగళగౌరిని ఆ పైన బొక్కలో నుంచి చూస్తుంటే బా మంచి మూడు వచ్చింది రాయన. చిచ్చి, దాని మొగుడు ఉన్నాడండి. దానికి మొగుడున్నాడు రా, నాకు మోరల్స్ లేవు. ఈసారి ఒంటరికి కనపడింది అనుకో, రేపు చేసి పడేస్తా. అదేమో మిమ్మల్ని మర్ర చేస్తానంటది, మీరేమో దాన్ని మానభంగం చేస్తాంటారు. ఈ ప్రాసెస్ మీరు అమ్మడు అవుతారో లేదా అనుభవిస్తారో, వెయిట్ అండ్ సీ.